భారత రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ నిబంధనల గురించి క్విక్గా తెలుసుకుందాం. అసలు దేశం ఏదైనా పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని స్పెషల్ పవర్స్ కావాలి కదా. ఈ నిబంధనలు సరిగ్గా అదే చేస్తాయన్నమాట. మన దేశాన్ని తాత్కాలికంగా ఒక యూనిటరీ సిస్టమ్ లాగా మారుస్తాయి. సరే, ఇందులో మనం ముఖ్యంగా 3 విషయాలు చూద్దాం. మొదటిది, మన రాజ్యాంగంలో 3 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. ఒకటి, ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ. అంటే యుద్ధం వచ్చినప్పుడు కానీ, మన దేశంలోనే ఎవరైనా ఆయుధాలతో తిరుగుబాటు చేసినప్పుడు కానీ దీన్ని విధిస్తారు. ఇక రెండోది ఆర్టికల్ 356. అదేనండి, రాష్ట్రపతి పాలన. రాష్ట్రాల్లో ప్రభుత్వం సరిగ్గా నడవకపోతే దీన్ని పెడతారు. ఫైనల్గా మూడోది ఆర్టికల్ 360 కింద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. మన దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం వచ్చినప్పుడన్నమాట. రెండో విషయం, నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం ఇప్పుడంత ఈజీ కాదు. ఎందుకంటే 1975లో ఎమర్జెన్సీని మిస్యూజ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి కదా. అందుకే 44వ సవరణతో కొన్ని కీలకమైన మార్పులు తెచ్చారు. ఇప్పుడు చూడండి, జస్ట్ ప్రైమ్ మినిస్టర్ సలహా ఇస్తే సరిపోదు. మొత్తం క్యాబినెట్ అంతా కలిసి రాతపూర్వకంగా రాష్ట్రపతికి చెప్తేనే ఆయన ఎమర్జెన్సీ పెట్టగలరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్. ఇక మూడోది, చాలా ముఖ్యమైన పాయింట్, ఎమర్జెన్సీ టైంలో మన ఫండమెంటల్ రైట్స్ పరిస్థితి ఏంటి? అన్నీ తీసేస్తారా? అస్సల్లేదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆర్టికల్ 19 అంటే మన వాక్ స్వాతంత్ర్యం లాంటివి ఆటోమేటిక్గా సస్పెండ్ అయినా సరే 2 ఆర్టికల్స్ను మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేరు. అవి ఆర్టికల్ 20 అంటే నేరాల నుంచి రక్షణ, ఇంకా ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఈ 2 హక్కులు మనకుంటాయి. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన అతిపెద్ద భరోసా. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఎమర్జెన్సీ నిబంధనలు కేంద్రానికి ఎంత పెద్ద పవర్స్ ఇచ్చినా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఇప్పుడు పక్కాగా కొన్ని హద్దులు కూడా ఉన్నాయి.